భూతద్దాల్లో చూపించే మీడియా, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రజల్ని ప్రభావితం చేస్తున్న ఇలాంటి తరుణంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి అంటే ఎలాంటి వాటికి కూడా గురవ్వకుండా, ఒత్తిళ్లకు గురవ్వకుండా, ఎలాంటి విమర్శలకు కూడా తావివ్వకుండా ఒక 3 పార్టీల కార్యకర్తలు ఒకసారి నాగార్జున గారు శ్రీకాంత్ గారు వస్తాను మీ దగ్గరికి మీ దగ్గరికి వస్తాను. అయిపోయింది టైం కూడా అయిపోతుంది, వాళ్ళు కూడా మాట్లాడాలి. లేదు మీరు మాట్లాడాలి, అయిపోయింది. లేదు మీరు చెప్పారు, మీరు ఇనఫ్, యూ హావ్ ఎక్స్ప్లెయిన్ ఇనఫ్. అండ్ శ్రీకాంత్ క్విక్ గా కంక్లూడ్ చేయండి, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. బ్రహ్మాస్త్రమో అంతా ఓకే గాని ఈ సానే సతీష్ విషయంలో ఎందుకు వారు ప్రశ్నించడం లేదు? ఒక ఈడీ కేసులో ఉన్న వాళ్ళని చెప్తారు, బాగా అవగాహన ఉంది. సిబిఐ కేసులో ఉన్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? పవన్ కళ్యాణ్ ఈయన మాట్లాడతారు. చెప్పండి. సానా సతీష్ గారు ముందు మాట్లాడే ముందు ఇప్పుడు జనసేన నాయకురాలు మాట్లాడే గురించి ఒక నిమిషం మాట్లాడదాం అన్నా. మనిషికి అహంకారం అనేది ఉండకూడదన్నా. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు వైసీపీ సోదరులు ఏమన్నారు, ఎంత ఎటకారంగా మాట్లాడు, ఎంత అహంకారంగా మాట్లాడు. 2 చోట్ల ఓడిపోతే ఆయన ఇప్పుడు 100కు 100% సక్సెస్ రేట్ చూపించి సక్సెస్ అయ్యాడు. అంటే మొదటిసారి వాళ్ళు గవర్నమెంట్లో ఫామ్ అయ్యారు. ఇప్పుడు అలాగే అల్లు అర్జున్ గారు కొత్త పార్టీ పెడతారా, ఇంకొక పార్టీలో జాయిన్ అవుతారనంటే, సరే ఆయన కొత్త పార్టీ పెట్టినా ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యాని ఒక కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు హోందాతనంగా తనని యాక్సెప్ట్ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, మంచి లక్షణాలతో ముందుకెళ్ళాలని చెప్పి మనం కోరుకోవాలి. కోరుకున్నారు ఆయన ఏడుపు మొహం పెడుతున్నారు కదన్నా, ఏడుపు మొహం పెడుతున్నారు కదా. నక్కను చూసి పుల్లి చూసి వాత పెట్టుకున్నట్టు ఏదో చెప్పి సామెత చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చూసి ప్రతి ఒక్కరు సినిమా వదిలేసి రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీ నడపడానికి మళ్ళీ రమణ గారు కూడా మాట్లాడాలి. అదే ఏం అర్థమైందన్నా, మేమేమంటుంది, ప్రశ్నించడానికే మేము ముందుకు వస్తున్నాం కదా. వీళ్ళు పార్టీ పెట్టిన సరే మొట్టమొదటిసారి వీళ్ళు గవర్నమెంట్ లో ఫామ్ అయ్యారు. ఇంతకుముందు ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు సక్సెస్ఫుల్ గా పార్టీలు రన్ చేయనట్టు, గవర్నమెంట్ ఫామ్ చేయట్టు, గవర్నమెంట్ 100% ఫుల్ఫిల్ చేయట్టు ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతుందన్నా. అయితే ప్రశ్నించడానికే ముందుకు వచ్చినప్పుడు అదానీ గారి కేసులో యుఎస్ఏలో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తే ఇంతవరకు మీరు ఏపీలో ఎందుకని ఒక కమిటీ కూడా వేయలేకపోయారు? మీరు ఎందుకు ప్రశ్నించడంలో మీ గొంతు ఎందుకు మోగపోయిందని చెప్పి నేను ఏమైనా అడుగుతున్నా. రెండవది సానా సతీష్ గారు, అసలు ఎవరు ఈ సానా సతీష్ గారు అంటే ఒక లాబీయిస్ట్ ని మీరు రాజ్యసభకు పంపిస్తున్నారంటే ఇంకా మీరేం చెప్తున్నారు, దాని మీద మీరు ఏం స్పందిస్తున్నారు? ఇంతకుముందు మీరు విజయసాయి రెడ్డిని రాజ్యసభకి ఎందుకు పంపిస్తున్నారు, అసలు ఆయన ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి ఎన్నిసార్లు క్వశ్చన్ చేసి ఎన్నిసార్లు ఆయన ఎలయన్ చేస్తూ మాట్లాడారు. అలాంటిది ఒక సానా సతీష్ ని మీ కూటమి ప్రభుత్వం రాజ్యసభ పంపిస్తుందంటే మీనింగ్ ఏంటి? ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో 100కు 100%. సానా సతీష్ గారికి 30 కేసులు లేవులేండి. ఒక కేసులో చాలు కదమ్మా, ఒక కేసులో చాలు కదా. ఇప్పుడు ఒక మర్డర్ చేస్తే మర్డరే కదా. రమణ గారు మాట్లాడండి. ఓకే శ్రీకాంత్ గారు, రమణ గారు మాట్లాడారు. శ్రీకాంత్ గారు రమణ గారు మాట్లాడారు. రమణ గారు మీరు మాట్లాడండి. రమణ గారు సార్, ఇప్పుడు సానా సతీష్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కేసు అంటే అభియోగం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా ఒకటి అభియోగం ఉంటే ఉండొచ్చు. అయితే అతను వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. అట్లాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా, ఆయన 30 కేసులు కదా చెప్పేదండి. ట్రస్ట్ ద్వారా అతను చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ సేవ చేయడానికి మాత్రమే రాజకీయం అనేది ఆయనకి ఒక మార్గం తప్పించి వేరే అంటే రాజకీయంలో ఉంటే ఇంకా సేవ ఎక్కువ చేయొచ్చు అనే భావంతో ఆయన రాజకీయం రావడం జరిగింది. అతని మీద ఎలిగేషన్స్ అనేవి ముందు నుంచి ఉండొచ్చు, కాకపోతే అవి ఏమి నిరూపణ కాలేదు. అయితే రేపు కాబోయే అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే బలపరిచిందో అభ్యర్థిగా, రేపు ఏదన్నా భవిష్యత్తులో అతను రాజకీయ పరంగా ఏదన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి, దానికి సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆ విధమైనటువంటి ఏ విధమైన తప్పులు చేయడానికి ఆయనకి అవకాశం కానీ ఆస్కారం కానీ ఇవ్వకుండానే ఈ కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తుంది. ఒకవేళ అటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే సో
అటువంటి ఆలోచన అయితే అతనికి లేదు. అతను ప్రజా సేవ చేయడానికి మాత్రం అతను వచ్చాడు. యాక్షన్ అన్న ప్రజాసేవ చేయడానికి ఒక్క మాట ఒక్క మాట, ప్రజాసేవ చేయడానికి ముఖ్యంగా మనకి ఏం కావాలంటే డబ్బు కావాలి. ఈ సానా సలీష్ అనే వ్యక్తి ఏ బిజినెస్ చేసి ఏ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించారో 2 వ్యాపారాల పేర్లు చెప్పగలరా మీరు? మరి ఆయన ఒక లాబీస్ట్ డబ్బుల నుంచి వస్తాయి. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో డబ్బులు వస్తాయి. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాను ఇండైరెక్ట్ గా ఏంటన్నా వ్యవస్థలనే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం నడిపారండి. సేవ చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీని ఇంతకాలం వ్యవస్థను మేనేజ్ చేసే మీరు కాంగ్రెస్ పార్టీని బతికించారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ అలాగే ఫండ్స్ వస్తాయి, అలాగే పార్టీ నడిపిస్తున్నా కాదు. రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళకి కానివ్వండి, ఏ వ్యవస్థ ఉందని చెప్పి మీ తెలంగాణ ప్రభుత్వంలో మరి వారు 10 సంవత్సరాలు పోరాడారు. ఇదంతా కాదండి. బిజినెస్ అనేది అతనికి బిజినెస్ ఉంది. అది ఏంటనేది కూడా మీకు చెప్తాం మేము. డీటెయిల్స్ అనేది కూడా మీ గూగుల్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి అతను ఏ బిజినెస్ చేశారు. ఈ విధంగా వ్యవస్థల మేనేజ్ రాజకీయ నాయకుడికి అలవాటు. ఆయన వ్యాపారాలు రాసుకోండి కిరణ్ గారు, ఆయన వ్యాపారాలు రాసుకోండి. సిబిఐ, ఈడీ, హవాలా, మనీ లాండరింగ్, ఆయన వ్యాపారం రాసుకోండి.